నమస్కారం ఫ్రెండ్స్. మీరందరూ మంచి మార్గం ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినందుకు గర్వపడవలసిన రోజులు. ఎందుకంటే మన ఛానల్లో మనం డిస్కస్ చేసిన సబ్జెక్ట్స్, వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్, ప్రో కన్జ్యూమర్, ప్రో బయర్ సబ్జెక్ట్స్ ఇప్పటి వరకు ఇంగ్లీష్లో లేదా తెలుగులో, ఎస్పెషల్లీ మన స్టేట్లో ఎవరు డిస్కస్ చేయలేదు. మనకి ఇలాంటి డిస్కషన్స్ జనరలీ ఢిల్లీ ఆర్ ముంబై రియల్ ఎస్టేట్లో మనం అక్కడక్కడ చూడవచ్చు. కానీ ఈ సౌత్ ఇండియన్ రియల్ ఎస్టేట్లో మన ఛానల్ డిస్కస్ చేసినన్ని టాపిక్స్, వెరైటీ ఆఫ్ టాపిక్స్, ప్రో కన్జ్యూమర్ టాపిక్స్, అంటే బిల్డర్కి వ్యతిరేకంగా, రియల్ ఎస్టేట్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా, రియల్ ఎస్టేట్ కమ్యూనిటీలో జరుగుతున్న మోసాలకు వ్యతిరేకంగా ఎన్ని సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేశామో అన్ని ఏ పాపులర్ ఛానల్ చేయలేదు. అందరూ ఆశ్చర్యపోతున్న విషయం ఏమంటే మనకు కేవలం 14,600 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఇది మన దురదృష్టం. మన కాదు, నా దురదృష్టం. దయచేసి మీరందరూ ఈ సబ్స్క్రైబర్స్ని పెంచడంలో మీ వంతు సహకారం అందిస్తారు. మన ఛానల్ని ఫైనాన్షియల్గా బలోపేతం చేయడంలో మీ సహకారం ఉండాలి అని కోరుకుంటున్నాను. దీనికి బలమైన కారణాలు మీ అందరూ అనుభవించి ఉంటారు. మనము రియల్ ఎస్టేట్లో ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనే ఒక లైన్ని చాలా స్ట్రెస్ ఇచ్చాను నేను. చాలా మంది నేను ఎఫ్ఎస్ఐ గురించి మాట్లాడినప్పుడు నా రివ్యూస్, ప్రాజెక్ట్ రివ్యూస్లో ఇన్ని ఎక్స్ అన్ని ఎక్స్ అని చెప్పినప్పుడు అసలు పట్టించుకోలేదు. కొంతమంది జోకులు వేశారు. కొంతమంది బిల్డర్స్ అసలు నీకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ క్యాల్కులేషనే రాదు అన్నారు. ఏది ఏమైనా మన ఛానల్ చరిత్రలో ఉండిపోతుంది. ఒక తెలుగు రియల్ ఎస్టేట్ రీజనల్ ఛానల్ యావత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని షేక్ చేసి కిమ్మనకుండా ఒక మూలన కూర్చోబెట్టే దాంట్లో మన ఛానల్ నంబర్ 1గా నిలుస్తుంది. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇతర రియల్ ఎస్టేట్ ఛానల్ యొక్క దశ చూసి కుంగిపోయే పరిస్థితిలో ఉన్నారు. వేల కొద్దీ, లక్షల కొద్దీ సబ్స్క్రైబర్లు ఉండి ఒక 2-3 వేల వ్యూస్ తెచ్చుకోవడానికి వాళ్ళు అష్టకష్టాలు పడి స్పాన్సర్స్ ఉన్న ప్రాపర్గా వీడియోస్ వేయడానికి భయపడే స్థితికి తేవడానికి కారణం, ఆ స్థితి రావడానికి కారణం కేవలం మంచి మార్గం ఛానల్. ఎవరైనా మన ఛానల్ పేరుంటే అసలు రియల్ ఎస్టేట్కి సంబంధం ఉందా అనే విధంగా ఉండి రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలను ఎండగట్టడంలో మన ఛానల్ అగ్రగామి. ఒకటే ప్రాబ్లం ఏమంటే సబ్స్క్రైబర్ బేస్ చాలా తక్కువ. అందరూ
తమ వేళ్లను ఉపయోగించి లైకులు కొడుతూ సబ్స్క్రైబర్ బేస్ని పెంచే ప్రయత్నం మీ వంతుగా గట్టిగా చేస్తారని నేను నమ్ముతున్నాను. నా వ్యూస్ని, నా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి యూట్యూబ్ కొన్ని డబ్బులు కడితే మీకు 1000 వ్యూస్, 1000 సబ్స్క్రైబర్లు తెచ్చిస్తాము అని ప్రతి నెల ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. కానీ నాకు అలాంటి ఆఫర్స్ వద్దు. వాళ్లకు 1000 రూపాయలు కడితే నాకు 10,000 ఆదాయం వచ్చే విధానాలు వాళ్ళే సూచిస్తూ ఉంటారు. కానీ నాకు అటువంటివి ఇష్టం లేదు. నేను అటువంటివి పక్కన పెడుతూ వచ్చినా కాబట్టి నా వీడియో పడంగానే ఇప్పుడు నాకు నా సబ్స్క్రైబర్ బేస్ ప్రకారం మినిమం 1500 నుంచి 6-7 వేల వ్యూస్ ఒక్కొక్క వీడియోకి వస్తాయి. కొన్ని వీడియోస్కి తక్కువ కూడా రావచ్చు, నాకు చింత ఏమీ లేదు. కానీ ఏదైనా పుణ్యకార్యం జరిగితే అది సబ్స్క్రైబర్స్ ద్వారానే జరగాలి అనేది నా ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మన లాయల్ సబ్స్క్రైబర్స్ నా ఆశ తీరుస్తారని నేను ఇప్పుడు కూడా ఆశలు పెట్టుకొనే ఉన్నా, మీ భరోసాతోనే ఉన్నా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, దీని గురించే చర్చ. రాష్ట్రము ఎఫ్ఎస్ఐ గురించి పట్టించుకోకుండా దాదాపు 8-9 ఏళ్ళు అయిపోయింది. ఈ 8-9 ఏళ్లలో లాస్ట్ 4 ఇయర్స్ టైంలో ఈ ఎఫ్ఎస్ఐ అనే సబ్జెక్ట్ని బిల్డర్స్ తమకు అనుకూలంగా మార్చుకొని విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్ చేసి ప్రతి ఎకరాను పిండి పిప్పి చేసే పనులు చేశారు. నేను గత 2 ఏళ్లుగా చెప్తున్నా, ప్రతి రివ్యూలో నా ప్రాజెక్ట్ రివ్యూలో ఎఫ్ఎస్ఐ అనే పదానికి x అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నేను ఒక్కసారి ఎఫ్ఎస్ఐ లిమిట్స్ ల్యాండ్ టు కన్స్ట్రక్షన్ రేషియో ఇచ్చాను అంటే అది ప్రమాద ఘంటిక. ఫస్ట్ మనం ఏదైనా ఒంటరి ప్రయత్నం చేశాము, ప్రవాహానికి వ్యతిరేకంగా ఏదైనా పనిచేసాము అంటే అందరూ నవ్వుతారు. ఎందుకంటే సబ్జెక్ట్ అర్థం కాదు, వాళ్ళు అయి ఉండదు. నవ్వటం ఒకటే వచ్చు, పండ్లు చూపించడం కన్నా ఈజీ ఇంకోటి లేదు. చాలా మంది అదే చేశారు ఇనిషియల్గా. కానీ ఇప్పుడు మన ఛానల్ ఎందుకంత స్ట్రెస్ చేసింది అని అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. 111 జియో కానివ్వండి, ఫ్యూచర్ సిటీ కానివ్వండి, మెట్రో రైల్ కానివ్వండి, ఆర్ఆర్ఆర్ కానివ్వండి, ఓఆర్ఆర్ కానివ్వండి, హై రైజెస్ కానివ్వండి, ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు కానివ్వండి, అదే అడ్వాన్స్ ఇచ్చి ఫ్లాట్లు బుక్ చేసుకోవడం కానివ్వండి, ఏ విషయంలోనైనా చాలా స్పష్టంగా వెస్ట్ హైదరాబాద్ కానివ్వండి, ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ యొక్క హైడ్రా యాక్షన్స్ కానివ్వండి, పొలిటికల్ లింక్స్, పొలిటికల్ రీజన్స్ కానివ్వండి, ఏదైనా స్పష్టంగా ముఖం మీద కొట్టినట్టు మన డిస్కషన్స్ ఉన్నాయి, అవి కొనసాగుతూ ఉన్నాయి. ఏమంటే నేను మళ్ళీ సబ్స్క్రైబర్స్ని ప్రశ్నలు అడగను. మన ఛానల్ ఇలా ఉంది, మీ కమెంట్స్ పెట్టండి, మన ఛానల్ గురించి మీరు గొప్పగా చెప్పండి, మన ఛానల్ ఇలా ఉంది, మన ఛానల్ అన్ని ఎప్పుడైనా ఒకసారి ఒక 200-300 వీడియోకు ఒక్కసారి చెప్తాను, మన ఛానల్ ఇలా పర్ఫామ్ చేస్తుంది, దయచేసి మీరు సబ్స్క్రైబర్ బేస్ లైక్స్ పెంచే ప్రయత్నం మీ వంతు సహాయంగా మీరు చేయండి అని
మాత్రమే అడుగుతారు. దానికన్నా ఎక్కువ అడుక్కోలేను. లోపల లోపల నేను గర్వంగా ఫీల్ అవుతుంటా. మీరు సబ్స్క్రైబర్ అయినందుకు ఆనందపడుతున్నారో లేదో కానీ నేను ఈ ఛానల్ తీసినందుకు చాలా తృప్తి ఉంది నా దాంట్లో. 1000కి పైన వీడియోలు, దాంట్లో పనికొచ్చేవి అట్లీస్ట్ 700 వీడియోలు ఉంటాయి. తప్పకుండా మీకు ఆలోచన శక్తిని రేకెత్తిచ్చే వీడియోసే అవన్నీ. నేను ఎప్పుడూ చెప్తున్నా, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎ పర్సన్ హూ ఇస్ ట్రయింగ్ టు ఓన్ ఎ ప్రాపర్టీ షుడ్ కన్సిడర్. తర్వాత యూడిఎస్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. యూడిఎస్ క్యాల్కులేషన్ ఇచ్చిన 10, 20, 30 ఇయర్స్ పాత ఫ్లాట్, పాత ఇండిపెండెంట్ హౌస్ ఎలా కొనాలి అని వీడియోస్ వేసిన. అంటే ఏ పాయింట్ మిస్ కాకుండా మన వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ ఏదైనా పాయింట్ మిస్ అయితే తమ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా ఇరుక్కపోతే అది మన తప్పే అవుతుంది అనే అంత బాధ్యత తీసుకొని చాలా రిస్క్ తీసుకొని నా ఫ్రీడమ్ని కూడా వదులుకొని నేను మీ అందరి కోసం పాటుపడ్డా. మీరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా నా పని నేను చేసుకుంటూ పోతా. సబ్జెక్టు కూడా మారుస్తా, సబ్జెక్ట్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు అందిస్తూనే ఉంటాయి. ఈ ఎఫ్ఎస్ఐ నేను స్ట్రెస్ చేసినప్పుడు మీకంతా ఆషామాషిగా అనిపించింది. ఇండస్ట్రీ మనకు టోటలీ రాంగ్ క్యాల్కులేషన్స్ ఇచ్చింది. ఎఫ్ఎస్ఐ రాంగ్ క్యాల్కులేషన్, కార్పెట్ ఏరియా రాంగ్ క్యాల్కులేషన్, యూడిఎస్ రాంగ్ క్యాల్కులేషన్, ఫ్రీ స్పేస్ రాంగ్ క్యాల్కులేషన్, ప్రైజింగ్ రాంగ్ క్యాల్కులేషన్, మెయింటెనెన్స్ అంటే అమ్యూనిటీస్ స్టూపిడిటీకి పరాకాష్ట. అసలు ఫ్యూచర్ మెయింటెనెన్స్ గురించి ఎవరు హై రైజ్ కొనేటప్పుడు ఎవడు ప్రశ్న వేస్తలేదు. ఆశ్చర్యం. నేను స్టూడియో ఫ్లాట్స్ కొని చూసి మీరు ఫ్లాట్స్ కొనకండి అని ఒక హెచ్చరించిన. అది ఎలాగో ఎందుకు అని చెప్పిన. అంటే వేరియస్ ఇష్యూస్ పై ఎవడు పట్టించుకొని అసలు అది ఇష్యూనే కాదు అనే స్టేజ్ నుంచి ప్రతి ఒక్కటి మనం డబ్బు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క ఇష్యూ ఇంపార్టెంట్ అనే స్ట్రెస్ చేసి 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 అలసిపోయి స్టేజ్కి వచ్చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ పైనే 1000 వీడియోలు నిరంతరంగా వేయటం, ప్రజల్లో చైతన్యం తేవాలని ప్రయత్నించడం, ఇది నా ఛానల్కే చెల్లింది. ఎస్సీజెడ్లపై మాట్లాడింది నేను. అసలు చాలా మందికి డ్రై పోర్టు వెట్ పోర్టు డిఫరెన్స్ తెలియదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే నేను అసలు మీరు అండర్స్టాండ్ చేసుకోగలరా లేదా అనే స్టేజ్ నుంచి మీరే దీని గురించి మాట్లాడే స్టేజ్ వరకు రావాలి అని నా ఆకాంక్ష. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఇది అతి ముఖ్యమైన మనకు సంబంధించిన విషయం. అంటే కన్జ్యూమర్కి, బయ్యర్కి సంబంధించిన విషయం. ఎందుకు? నేను కొనే ప్రాపర్టీ ఏముందో దాంట్లో నా సహచర ఓనర్స్ ఎంత శాతం ఉండాలి అనేది మన హక్కు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ల్యాండ్ టు బిల్టప్ రేషియో కాదు. నేను ఎప్పుడు ల్యాండ్ టు బిల్టప్ అని చెప్తా. ఎందుకు చెప్తా అంటే మీకు బేసిక్స్ అర్థం కావాలి. అసలు మీనింగ్ ఏం తెలుసా? నేను కొన్న ప్రాపర్టీలో నా
అంటే నాతో కొన్న మిత్రుల యొక్క భాగము ఎంత, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్లో ఎంతమంది తక్కువ మిత్రులు ఉంటే అంత నాకు మంచిది. ఇది దాని సారాంశం. అంటే ఎవరికి ఏం తెలియలేదనుకోండి ఎఫ్ఎస్ఐ గురించి, దాని అర్థం ఏమంటే నేను కొన్న ప్రాపర్టీలో దాంట్లో నా సహచర ఓనర్స్ యొక్క స్టేక్ ఎంత, అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎంత తక్కువ మంది ఒక ఎకరా భూమిలో తమ స్థిర నివాసాలు ఏర్పరచుకుంటే అక్కడ కొన్న వాళ్లకు అంత మంచిది. ఇది సింపుల్ సారాంశం ఎఫ్ఎస్ఐ. నేను ఎప్పుడు ముంబైతో కంపేర్ చేస్తాను, ఎందుకంటే ముంబై సాచ్యురేటెడ్ సిటీలో 3.5 అయితే, బెంగళూరులో మ్యాక్సిమం 4 అయితే, ఇక్కడ 16x ఉంది, 22x ఉంది, 16, 22, 8, 9 నార్మల్. అంటే హైదరాబాదులో అంటే హై రైజెస్ పేరు చెప్పి గొంతు కోసే పని గత 7 ఏళ్లుగా జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు అన్ని ఛానల్స్ ఇక్కడ కొనండి అక్కడ కొనండి పెట్టుబడులు డబ్బులని అనవసరమైన విషయాలను మీ చెవిలో వేసి మిమ్మల్ని మిస్గైడ్ చేసి మోసపోతుంటే చూడలేక 2 ఏళ్ల క్రితం నేను ఈ ఛానల్ తీసి నా వంతు ప్రయత్నంగా నేను పాటుపడ్డాను. నేను అనుకున్నంత పాపులర్ కాలేదు. నేనేం చేసిన దానికి నాకంత పారితోషికం కానీ నాకు ఆ క్రెడిట్ దక్కదు కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు గూగుల్లో టాప్ రేటెడ్ రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్స్ అని కొడితే నా ఛానల్లో రాదు. మంచి మార్గం అని కొడితే అప్పుడు వస్తుంది. కానీ నాతో పాటు ఒక క్రిస్టియన్ ఛానల్ ఉంది, మంచి మార్గం అని, అది నా ఛానల్ వస్తుంది. కానీ టాప్ రియల్ ఎస్టేట్ ఛానల్లో నా ఛానల్ పేరే ఉండదు. నాకు దుఃఖం లేదు. టాప్ రియల్ ఎస్టేట్ ఛానల్స్ అని గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొట్టినా నా ఛానల్స్ రావు. కానీ నా ఛానల్లో డిస్కస్ అయిన సబ్జెక్ట్స్ ఎక్కడ కాదు. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. నాకు ఒత్తిళ్లు వస్తూనే ఉంటాయి, అది మీకు నేను బయట చెప్పాను. నేను రేజ్ చేసిన సబ్జెక్ట్స్ కొన్ని వేల కోట్ల బిజినెస్ని చెడగొట్టినాయి, కొన్ని వందల కోట్లు జనాలు అవి మిగిల్చినాయి. ఎవరు కోల్పోతున్నారు అనే బాధ ఒక చోట ఉన్నా, ఒకరు ఎంత సేవ్ చేయబడుతున్నారు అనేది చాలా ముఖ్యం. దానికన్నా 100 రెట్లు ముఖ్యం. నువ్వు కష్టపడి బిల్డింగ్ కట్టినా ఇక్కడ ఏండ్ల కొద్దీ పోగేసిన డబ్బు నీకు ఒకటే ఇన్స్టాల్మెంట్లో నీకు ఇచ్చి వాళ్ళ 20-30 ఏండ్ల లైఫ్ తాకట్టు పెడుతున్నారంటే నాకు ఇటు దిక్కు వాళ్ళే ముఖ్యం, మీరు ముఖ్యంగా. మీకు కూడా నేను సొల్యూషన్ ఇవ్వగలను. కానీ మీరు ఎప్పుడు నా దగ్గర వచ్చి మీ ఈగో హర్ట్ అయింది కనుక బిల్డర్లు కానీ రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ ఎప్పుడు నాకు అప్రోచ్ కాలేదు. అంటే వీడి దగ్గర ఏం పోయి అడిగేది. కానీ చూడండి 2 ఏండ్లలో అసలు సబ్స్క్రైబర్స్, వినేవాళ్ళ, కస్టమర్స్, కొనేవాళ్ళ దృక్పథము, వాళ్ళ మైండ్ మార్చేస్తుంది. ఏ డిజిటల్ స్క్రీన్ లేకుండా ఏం లేకుండా జియో డబ్బా ఫోన్ పెట్టుకొని చెప్తానే ఉన్నా. కొంతమంది రేడియో అనేట్టు ఉంటారు. నా వీడియోస్ చాలామంది చూడరు, వీడియో క్వాలిటీ బాగుండదని రేడియో అనేట్టు ఉంటారు. రేడియో అయినట్టున్నా నాకు 3 lakh వాచ్ అవర్స్ వచ్చేసి 3 లక్షల గంటలు. ఇప్పుడు 3,17,000 గంటలు వచ్చేసి 17,000, 3,17,000 గంటలు దాటిపోయి. ఏ సబ్జెక్ట్ లేకుండానే జనాలు వింటున్నారు. ఈ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టము. ఇది మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రూపురేఖలను మార్చేస్తుంది.
నేను ఈ సబ్జెక్ట్ రేజ్ చేసినప్పుడు ఎవ్వరు నాకు మిత్రులు లేరు, అందరు నవ్వినరు, నీకు క్యాల్కులేషనే రాదన్న. ఇప్పుడు నా క్యాల్కులేషనే వీళ్ళకి బైబిల్ లాగా. నేను చెప్పిన చాలామంది వస్తారు బిల్డర్స్ వాళ్ళ ఏజెంట్లు, అదే రోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నా మీద విమర్శలు చేస్తారు. నువ్వు తప్పు చెప్పినావు మా ప్రాజెక్ట్ గురించి. నేను చెప్పేది అంతే, నువ్వు కరెక్ట్గా చెప్పు, మళ్ళీ రాడువాడు. నేను తప్పుగా చెప్పినా నీ ప్రాజెక్ట్ గురించి, ఓకే, మరి నువ్వు కరెక్ట్గా చెప్పు రాదు, డిస్కస్ చేయరాదు, చేయడు వాడు. ఎందుకంటే చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి, సేల్స్ కావు. ఈ మాత్రం మన ఛానల్ చేయగలిగి టాప్ బిల్డర్స్ని కూడా ప్రశ్న వేయకుండా చేసేసి. ఈ ఎఫ్ఎస్ఐ ఏం చేసింది, ఇప్పుడు దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫ్ఎస్ఐ ఓన్లీ పెద్ద బిల్డర్కి కాపుగా సబ్జెక్టుగా మారిపోయింది. ఓన్లీ టాప్ బిల్డర్స్ ఈ ఎఫ్ఎస్ఐ లిమిట్ని క్రాస్ చేసి ఇష్టం వచ్చినట్టు కట్టేసారు, వాళ్ళకు అడ్వాంటేజ్గా మారింది. కానీ టైర్ 2 టైర్ 3 బిల్డర్స్ వాళ్ళు అంత పెద్ద స్కై స్క్రేపర్స్ హైరైజ్ కట్టలేరు. అంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ హైరైజ్ కన్నా ఎక్కువైపోయింది. న్యాచురల్ కదా. ఒక ఎకరంలో 40-50 అంతస్తులు కట్టి 300 ఫ్లాట్లు కట్టి అమ్మడం ఎట్లా ఉంది, అదే స్పేస్లో టైర్ 2 బిల్డర్ ఒక 10 అంతస్తులు 12 అంతస్తులు కట్టి అమ్మడం ఎట్లా ఉంది. అంటే ఒక 20 అంతస్తుల ప్రాఫిట్ ఒక హైరైజ్ టాప్ టైర్ బిల్డర్కి వచ్చేస్తుంది. మరి టైర్ 2 బిల్డర్ కంపీట్ చేయలేకపోతుండు, న్యాచురల్ అది. అదే ప్లేస్లో ఎక్కువ ఫ్లాట్లు కట్టడానికి లాభం, కట్టలేనివాడికి నష్టం. అంటే చాలా క్రూయల్గా ఉంది సిస్టమ్, చాలా బయాస్గా ఉంది. ఈ పెద్ద బిల్డర్కి వత్తాసు పలికేలా ఉంది. నేను అందుకోసం కంటిన్యూస్ ఫైట్ చేసిన ప్రతి రివ్యూలో ఎఫ్ఎస్ఐ లిమిట్ 16x, 9x, 10x, 22x, 11x చెప్తూనే ఉన్నా మీకు. గమనించండి, ఇది కొంపగా ఆరుస్తుంది. ఇది ఏదో రోజు బట్ట బయలై కంపు లేపుతుంది రియల్ ఎస్టేట్. నేను చెప్తూనే ఉన్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళని పట్టించుకోవాలి. ఈ సబ్జెక్ట్లో ఇట్లే ఎవరికి అర్థం కాని సబ్జెక్టు ఎవడు వీళ్ళకి అర్థం చేసి చెప్తాడు అని వీళ్ళు భావన. కానీ వాళ్ళు ఏమైంది, సర్కారు దిగొచ్చి. సర్కారు ఎందుకు దిగొచ్చింది? అమ్యూనిటీస్ అని పేరు చెప్పి 50 అంతస్తులు కట్టి 3 ఎకరాల్లో సరిపెడుతుంటే సర్కార్ ఎట్లా అప్రూవల్ ఇచ్చింది? రెరా అప్రూవల్ ఎట్లా ఇచ్చింది? ఫ్రీ స్పేస్ని ఎట్లా యాక్సెప్ట్ చేసింది? యూడిఎస్ అనేది రాంగ్ క్యాలిక్యులేషన్ ఎట్లా రెరా అప్రూవ్ చేసింది? తెలియదు. సింగిల్ జవాబు ఏమంటే తెలియదు, విచ్చలు విడితనం. లా అంటే వీళ్లకు ఎంటుకతో సమానం. కొనేవాడి పరిస్థితి ఏమి, వాడికి వచ్చే యూడిఎస్ అంతా. అదే కాకుండా హై రైజర్స్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోపల కట్టేసి విచ్చలవిడిగా అమ్మేయటం, హైడ్రాని యాక్షన్ తీసుకోకుండా ఆపడం. మీరు చేయగలిగింది ఇదే. ద ఇల్లీగాలిటీ రిమైన్స్ సేమ్ వెదర్ యూ టేక్ యాక్షన్ ఆర్ నాట్. ఇల్లీగాలిటీ ఆ హై రైజ్ చెరువు లోపల కడితే దాని ఇల్లీగాలిటీ అలాగే ఉంటుంది. ఇట్ విల్ నాట్ బికమ్ లీగల్ ఇన్ ఇట్స్ లైఫ్ టైం. నేను అది ప్రూవ్ కూడా చేస్తాను. ఇప్పుడు అది ఎఫ్ఎస్ఐ లిమిట్ ఇండస్ట్రీలో ఈ పెద్ద బిల్డర్స్ కోసమే డిజైన్ చేసినట్టు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ బిల్డర్ కమ్యూనిటీలలో కొట్లాటలు స్టార్ట్ అయ్యింది. ఇది బయాస్డ్ థింగ్. నా దగ్గర డబ్బు లేకపోతే ఆ ఏరియా యొక్క, అంటే ఆ ఏరియాలో నేను కట్టలేనా, కట్టాలి అంటే 40-50 అంతస్తులే కట్టాలనా అనే ప్రశ్నలు వచ్చేసినాయి. ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. నేను ఎప్పుడు చెప్తా, ప్రకృతి ఎకనామిక్స్ని మీరు కంట్రోల్ చేయలేరు. చెప్తున్నా లేదా? ఎకనామిక్స్ అండర్స్టాండ్ చేసుకోండి, ప్రకృతిని రెస్పెక్ట్ ఇవ్వండి. 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నువ్వు రెండింటిని విస్మరించి నా ఇష్టం అన్నావు, దెబ్బ కొడుతుంది. కొట్టింది, కొడుతూనే ఉంటుంది. ఎప్పటిలో కొడుతుంది? నీ ధోరణి కరెక్ట్గా మారేంత వరకు కొడుతుంది.
ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుంది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ వల్ల జరిగే అనర్థాలు ఇప్పుడు సర్కార్కి అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ లేపినా, ఇంజెక్షన్లు ఇచ్చినా, విటమిన్ ట్యాబ్లెట్లు ఇచ్చినా, వయాగ్రా ఇచ్చినా లేస్తలేదు. దానికి కారణం ఏమి అంటే మనం వీడియోలో ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటున్న టాపిక్స్, అవునా కాదా? ఒప్పుకోవాలి మీరు. 10 మందికి చెప్పాలి ఇటువంటి మంచి ఛానల్ ఉంది చూడండి. నా సాక్రిఫైజెస్కి, నా టైంకి మీకు రెస్పెక్ట్ ఉంటే నా ఛానల్ బూస్ట్ అయి తీరాలి. నేను ఫోర్స్ చేస్తలేను, మీలో ఆ ఒక పాయింట్ రగిలిస్తుంది. నేను మీ అందరినీ చైతన్యపరిచింది ఎందుకు? 10 మందిని చైతన్యపరుస్తారు. నేను చాలా మంది చెప్తా, మీకు చేశారంటే మీరే ఒక వీడియో చేసేసుకోండి. వేరే వీడియోల లింక్ నా దగ్గర పెట్టకండి. నేను ఎందుకు పెడతా అంటే మీకు రెఫరెన్స్ కోసం. మీరే ఒక వీడియో చేయండి, మీరే ఆ చైతన్యం కలిగించండి. నా వీడియో చూసి మీరు ఇంకో వీడియో చేయండి, తప్పులేదు. నా ఒక ఛానలే ఉండాలి ప్రపంచంలో అని నేను అనుకుంటున్నాను. నా ఛానల్కి దక్కవలసిన రైట్ ప్లేస్ దక్కలేదు అంటున్నా, అవునా కదా? మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. నా ఛానల్లో డిస్కస్ అయిన సబ్జెక్ట్ ఎక్కడైనా డిస్కస్ అయిందా? ఎవడైనా డిస్కస్ చేసిందా? పోనీ నేను ఏదైనా సేమ్ ఇండస్ట్రీని అంటే కానీ నాకు ఇండస్ట్రీకి సంబంధమే లేదు. నాకు ఎంత కష్టమై ఉండొచ్చు ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకొని దాంట్లో లొసుగులు తీసేతికి దాన్ని బహిర్గతం చేసి దాన్ని వీడియో రూపంలో చెప్పి మీకు అంతా అర్థమయ్యేలాగా చెప్పి చాలా ఎఫర్ట్ పడుతుంది. వీడియో చేసినాక ఒక 2-3 అవర్స్ నాకేం తోచదు, ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదవను కనుక. ఓపెన్గా నేను మాట్లాడుతుంటే ఇట్లా ఏ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలి, గంటలు మాట్లాడాలంటే మామూలు ఎనర్జీ కాదు. స్క్రిప్ట్ ఉంటే చదవచ్చు, ఇక్కడ స్క్రీన్ ముందర వస్తుంటుంది, అది నేను చదివితే ఈజీ అయిపోయేటప్పటి. అదే అట్లాగా మనం మనుషులం కనుక మన మనోభావాలు అవి మ్యాచ్ కావాలి. స్క్రిప్ట్ చదివితే కాదు, నేనేం యాక్టర్ కాదు. మీరందరూ నన్ను ఆదరిస్తున్నారు కనుక, మీలో ఒక మనిషిని అనుకుంటున్నాను కనుకనే నేను రోడ్డు మోదు పోతున్నా. చాలామంది గుర్తుపెట్టి మీరు అదే ఛానల్ కదా, మీతో సెల్ఫీ తీసుకుంటాం అంటే పెద్ద గ్రేట్ పని కాదు. సెల్ఫీ అనేది ఎవరితోనో తీసుకుంటాం. రికగ్నిషన్ అనేది ఉంది, నేను లేదన్నాను, కానీ దాని స్థాయి ఎలా ఉండాలో అంత లేదు. నాకు అదే అనిపించింది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ గురించి ఏ ఛానల్ ఎప్పుడూ ఊసెత్తి దాన్ని నీటి పాలు అంటే నీళ్లలో మునిగేటట్టు చేసింది అంటే మన ఛానల్. అది సర్కార్ వారు దగ్గర చెవులో పోయేటట్టు మన ఛానలే చేసింది 100%. దీంట్లో 1% కూడా నేను ఎడవాను. సర్కార్ వరకు ఈ మెసేజ్ పోయింది. పెద్ద ఛానల్ వాళ్ళు నా ఛానల్ చూసి చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తారు. అప్పటిదాకా ఆ డిస్కషన్లోనే ఉండదు ఆ టాపిక్. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆ టాపిక్ గురించి దాన్ని క్రియేటివ్గా ఎట్లా అవుట్పుట్ చేయాలని తెలియదు. అది చచ్చిపడిన టాపిక్ ఉంటుంది, ఎవడు పట్టించుకోడు. ఈగలు పడుతుంటుంది, దాన్ని దోమలు కూర్చొని ఉంటాయి. దాన్ని దుమ్ము దులిపి తీసి దాన్ని ఒక ప్రత్యేకమైన విధంలో నేను ఇప్పుడు ముందర ప్రజెంట్ చేస్తుంటా. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది ప్రతి బిల్డర్కి, ప్రతి ఓడికి తెలుసు. దాన్ని కప్పిపెట్టి ఎందుకు ఉంచాలి? ఎందుకంటే అది అందరికీ తెలిసిపోతే ప్రాబ్లం కనుక, యూడిఎస్ అందరికీ తెలిసిపోతే ప్రాబ్లం కనుక, అమ్యూనిటీస్ అనే సబ్జెక్ట్ ఎట్లా డిస్కస్ చేయాలో తెలియదు కనుక, అయినంత జనాలను ఎరిపప్పలు చేస్తే కోట్లు సంపాదించి అక్కడి నుంచి ఉడాయించేసి దుబాయ్కి పోతే, ఇప్పుడు చూడండి అందరు ఈ రియల్ ఎస్టేట్ సొమ్మంతా తీసుకుపోయి దుబాయ్లో ఇన్వెస్ట్ చేసి దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేస్తారు. అంటే అదంతా మీ పైసలే. కోట్లు 30 లక్షలు ఉన్న ప్రాపర్టీని
1.5 అమ్మి ఆ పైసలను తీసుకుపోయి దుబాయ్లో బిజినెస్ చేసుకుంటారు. వీళ్ళంతా మీ పొలిటీషియన్స్ గత 7 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ ఓట్లు వేయించుకొని మీ పైసలు తీసుకొని దుబాయ్కి వెళ్ళిపోయారు, అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు. నేను చెప్తే మీకు నమ్మలే మీరు. 30 లక్షలు విలువ చేసే ఫ్లాట్ అమ్మే ఫ్లాట్ 35 లక్షలకు అమ్మే ఫ్లాట్ 1,20,00,000 1,50,00,000 ఎందుకు అమ్మిండ్రు అని నేను గత 2 ఏళ్ళుగా అడుగుతూనే ఉన్నా. వివిధ లెక్కలు వేసి చూపించిన, వివిధ రివ్యూలు చేసిన, ఒక బిల్డర్కి ప్రాఫిట్ ఎంత వస్తుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని కూడా చెప్పిన. అది రిస్క్ కాదా? అది హెచ్చరించడం కాదా? అది రీసెర్చ్ కాదా? ఇప్పుడు ఎఫ్ఎస్ఐ లిమిట్స్ ఎందుకు తగ్గించాలి, కుదించాలి? ల్యాండ్ అవైలబిలిటీ లేదా ఉంది, మరి లక్షల కొద్దీ ప్లాట్లు ఆర్ఆర్ఆర్ దాకా విస్తరించిన ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్లో మీరు హాయిగా ఇండిపెండెంట్ హౌస్లు కట్టలేరా? కట్టొచ్చు. ఎందుకు కట్టలేరు? అందుకోసం ప్లాట్స్ దీనికి డిమాండ్ పడిపోయింది. వీళ్ళు చేసే కుకర్మలకు వెంచర్ ఓనర్స్, ప్లాట్ ఓనర్స్ సఫర్ అవుతున్నారు. లక్షలాది ప్లాట్లు రీసేల్ ప్లాట్లు 20 ఏళ్ల క్రితం లేఅవుట్లు ఖాళీగా పడును. వీళ్ళు ఎక్కడ డిసైడ్ చేస్తారో అక్కడే డెవలప్మెంట్, అక్కడే కోట్లాది రూపాయలు వేసి ఫ్లాట్లు కొనాలన్నా. ఎందుకు కొనాలి అని ప్రశ్నించింది మన ఛానలే. గర్వంగా ఉంది నాకు. చెప్పలేను. వేలాది ఎకరాలు పడుంటే వెస్ట్ హైదరాబాదులోనే నేను ఎందుకు కట్టాలి, ఎందుకు కొనుక్కోవాలి అని ప్రశ్నించిన ఛానల్ మనదే. కొనొద్దు అని చెప్పింది ఛానల్ మనదే. ఎలక్షన్ కన్నా ముందు ఎక్కడుంటే అక్కడ అమ్ముకోండి అని చెప్పింది ఛానల్ మనదే. అమ్ముకున్నవాడు ఇవాళ తక్కువ రేట్లో మళ్ళీ అదే ప్రాపర్టీ కొన్నా వాడికి 40-50 లక్షలు మిగులుతుండే. సేమ్ ప్రాపర్టీ అమ్మేసి మళ్ళీ కొంటే చెప్పినప్పుడు నవ్విన అందరు, పడుతుందా అన్నారు. పడిందా? పడలేదు, మాకు తెలుస్తలేదు అంటారు. అంటే మీరు మనుషులు కాదని అర్థం, మీకు నెగోషియేషన్ తెలియదని అర్థం, మీరు చదువుకున్న వాళ్ళు కాదని అర్థం, మీకు మాట్లాడే నాకు లేదని అర్థం. అంతే. కొంప కొల్లేరు అయిపోతున్నాడు, సర్వనాశనం అయిపోయింది. బిల్డర్ల ముఖాలు చూడండి, తెలిసిపోతుంది. ఇప్పుడు ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్ట్ చేస్తే, ఇప్పుడు చేస్తే ఆల్రెడీ శాంక్షన్ ప్రాజెక్ట్స్ని ఏం చేయరు, అట్లా ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి ఎఫ్ఎస్ఐ లిమిట్స్ వస్తే ఏం చేస్తారు, పెద్ద బిల్డర్కి కూడా రిస్ట్రిక్టెడ్ ఆప్షన్స్ ఉంటాయి. దానివల్ల ఫ్లాట్ రేట్స్ పెరుగుతాయి. చాలామందికి దీని విశ్లేషణ చేయడానికి వస్తలేదు. ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్ట్ చేస్తే ఫ్లాట్ రేట్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఆ ఎకరానికి ఎన్ని ఫ్లాట్లు కట్టలేడు, దాంట్లోనే ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్రాఫిట్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఇప్పుడు యావరేజ్ ఫ్లాట్ రేట్స్ అక్కడ నడుస్తుంటాయి, దానికన్నా వీళ్ళ కాస్ట్ ఎక్కువైపోతుంది. అంటే వీళ్ళు ఇంకా రేట్ ఎక్కువ చేసి అమ్మితే కానీ ఈ ఫ్లాట్లు అమ్ముడు. దానికి పరిష్కారం ఏమి? సిటీ నుంచి దూరం పోవాలి. సిటీ నుంచి దూరం పోతే చీపర్ ల్యాండ్స్ వస్తాయి. చీపర్ ల్యాండ్స్ పోయి మీ ఫ్లాట్లు కన్స్ట్రక్ట్ చేయాలి, చీప్గా అమ్ముకోవాలి. చూడండి, ఇదే పని ఎప్పుడో చేస్తుంటే ఎంతమందికి ఫ్లాట్స్ చీపర్ రేట్లో దొరికాయి. అవునా కాదా? నిజమా కాదా? మన ఛానల్ దీనికోసం పాటుపడ్డదా లేదు? ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని ఐ ఓపెనింగ్ స్టన్నింగ్ థింగ్స్ మీ ముందర నేను పెట్టబోతున్నా. దయచేసి నేను కోరుకునేది, మన ఛానల్ని ప్రమోట్ చేస్తూ నా పక్క ఛానల్ అయినా, నా సిస్టర్ ఛానల్ అయినా ట్రై మై టీవీ, ఇది నా ఛానలే, దీన్ని కూడా కొద్దిగా సబ్స్క్రైబర్ బేస్ పెంచండి. ట్రై మై టీవీ ఈ ఛానల్ కూడా పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కూడా ముహూర్తం దగ్గర పడుతుంది, దానిపై కూడా కాన్సన్ట్రేట్ చేస్తా, నా టైంని అలొకేట్ చేస్తా. దాంట్లో కూడా అద్భుతమైన వీడియోలు వేస్తా, ప్రిపరేషన్ చేస్తున్నా.
నాకు ఎనర్జీ టైం సరిపోతలేదు కనుక నేను కొద్దిగా వెనకాడు వేస్తున్నా కానీ అద్భుతమైన వీడియోస్తో విరుచుకుపడతా. సోషల్ పొలిటికల్ చేంజెస్ తేవటంలో నా ఛానల్ అగ్రగామిగా ఉండాలని నా కోరిక. ఈ కోరికను నెరవేరుస్తారని, నా ఛానల్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబర్ బేస్ కావాలనే మీరు పట్టుబట్టి పెంచుతారని కోరుతూ నమస్తే.